రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి జూలై 17న మొదలు పెట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జూలైలో ప్రారంభించి ఆగస్టు వరకు మొత్తంగా 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధుల సమీకరణ కొలిక్కి వస్తూ ఉండడంతో అన్నదాతలకు హామీనిచ్చిన ఆగస్టు 15 వరకు కాకుండా ఒక నెల ముందుగానే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనలకు రుణమాఫీలో అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై దాదాపుగా తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి జూలై 17న మొదలు పెట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. ఇక రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం ఆ దిశగా భావిస్తోంది. జూలైలో ప్రారంభించి ఆగస్టు వరకు మొత్తంగా 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధుల సమీకరణ కొలిక్కి వస్తూ ఉండడంతో అన్నదాతలకు హామీనిచ్చిన ఆగస్టు 15 వరకు కాకుండా ఒక నెల ముందుగానే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక పీఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనలను రుణమాఫీలో అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై దాదాపుగా తుది నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. జూలై 17 నుంచి తెలంగాణ రైతాంగానికి రైతులకు ఇచ్చినటువంటి హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రుణమాఫీ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తా ఉంది. మరోవైపు మనం చూస్తే త్వరలోనే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి 3 విడతల్లో కంప్లీట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. జూలై 17 నుంచి దాదాపు ఆగస్టు 1వ వారం వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ ఆగస్టు 15వ తారీఖు వరకు కంప్లీట్ గా కూడా రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉంది. రుణమాఫీ నేపథ్యంలో కూడా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు వ్యతిరేక మాటలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ఇక రైతుల రుణమాఫీకి సంబంధించి ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చే దిశగా కూడా కంప్లీట్ గా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉంది. ఈ నెల వచ్చే నెల 17 నుంచి, అంటే ఆల్మోస్ట్ వచ్చే నెల 2వ వారం నుంచి మొదలు పెడితే దాదాపు ఆగస్టు వరకు కంప్లీట్ గా కూడా 3 విడతల్లో ఈ యొక్క రుణమాఫీని అమలు చేసేందుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతా ఉన్నాయి. శేఖర్, రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి, ఐటీ రిటర్న్స్ ప్లే చేస్తున్న వారికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సో ఇలాంటి వారికి మినహాయింపు ఉండబోతుంది. అంటే ఆ సంఖ్య తగ్గించుకోవడం, రుణమాఫీ ఎవరు చేయడం, నిజమైన లబ్ధిదారులకి చేయాలన్నటువంటి నేపథ్యంలో కొంతవరకు ఆ సంఖ్య తగ్గించుకునే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. ఇంతవరకు అయితే పూర్తిగా ఎక్కడ విధి విధానాలు ప్రకటించకపోయినా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సో ఆ దిశగానే ప్రభుత్వం వెళ్తున్నట్టు మన దగ్గర సమాచారం ఉందా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా సార్, కంప్లీట్ గా కూడా ఏదైతే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ చైర్పర్సన్స్ కావచ్చు, లేదంటే ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపీలు, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు కూడా చాలా వరకు రుణమాఫీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళకి మినహాయింపుతో పాటుగా ప్రభుత్వ ఎంప్లాయీస్, ఏదైతే హెవీ శాలరీస్ ఉన్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా కంప్లీట్ గా ఈ రుణమాఫీని వర్తించకుండా కేవలం ఏదైతే నిజమైనటువంటి రైతుకు, వ్యవసాయ కూలికి సంబంధించినటువంటి మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ అనేందుకు కంప్లీట్ గా కూడా ప్లాన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు కంప్లీట్ గా కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా ప్లాన్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు విశ్వసనీయ వర్గాలతో చర్చించిన నేపథ్యంలో కూడా గతంలో ఉన్నటువంటి చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే డిప్యూటీ చైర్పర్సన్స్, ఇటువంటి వాళ్ళు కూడా కంప్లీట్ గా కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో, రుణమాఫీని పొందిన విషయంలో కంప్లీట్ గా కూడా ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కూడా వాటిని కూడా పరిగణనలో తీసుకుంటూ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులుగా పరిగణన ఉన్న వాళ్ళకు కూడా కంప్లీట్ గా కూడా ఈ రుణమాఫీని వర్తించకుండా చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతా ఉన్నాయి.
ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ 6 గ్యారెంటీలో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చేందుకు కంప్లీట్ గా కూడా ప్లాన్ అయితే చేస్తుంది అనేది చెప్పుకోవాలి. పూర్తిగా కూడా ఎటువంటి ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇచ్చిన మాట నెరవేర్చుకునేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ గా కూడా ఫోకస్ పెంచిందనే చెప్పుకోవాలి చేటర్. రైట్. చివరిగా ఇంకొక అంశం అంటే పాస్ పుస్తకాలు అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే. చాలామందికి రేషన్ కార్డులకు సంబంధించి గతంలో రేషన్ కార్డులు లేవు. ఏదైతే 6 గ్యారెంటీల అప్లికేషన్ సందర్భంలో కూడా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు భూములు కలిగితే ప్రభుత్వం అక్కడ కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా కూడా వాటికి సంబంధించి రేషన్ కార్డుతో పాటుగా పట్టా పాస్బుక్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పట్టా పాస్బుక్ ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఇచ్చేందుకు సంసాధనలు చేస్తా ఉంది. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు గతంలో తీసుకున్నటువంటి రుణాల నేపథ్యంలో కూడా ఎక్కువ మొత్తం రుణాలు తీసుకున్న వాళ్ళ సంఖ్య కూడా క్యాలిక్యులేట్ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు దాదాపు రుణమాఫీ నేపథ్యంలో కూడా కంప్లీట్ గా ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా ప్లాన్ చేయడం సిద్ధం చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కంప్లీట్ గా అయితే రుణమాఫీ చేసేందుకు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయని చెప్పి. రైట్. థ్యాంక్ యూ ప్రణయ్.